నమస్కారం. ఈరోజు మనం ఆ, రెండు విభిన్నమైన కానీ ఆసక్తికరంగా ముడిపడిన విషయాలను చూస్తున్నాం. ఒకటి పురాతన జ్ఞానం భగవద్గీత నుంచి, అవును. రెండోది ఏమో నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన ఐటీ నైపుణ్యాలు. కరెక్ట్. ముఖ్యంగా భగవద్గీత 3వ అధ్యాయం 33వ శ్లోకం గురించి మాట్లాడుకోవాలి. చెప్పండి. శ్లోకం ఇలా ఉంటుంది: సదృశం చేష్టతే స్వస్య ప్రకృతేర్ జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. హ్మ్. దాని అర్థమేంటి సుమారుగా? అంటే ఎంత జ్ఞానమున్నవాడైనా సరే తన సహజ స్వభావం అంటే ప్రకృతి ప్రకారమే ప్రవర్తిస్తాడు. ఓ, జీవులన్నీ కూడా అంతే, తమ ప్రకృతి వెంటే వెళ్తాయి. అలాంటప్పుడు బలవంతంగా అణిచివేయడం అంటే నిగ్రహించడం వల్ల ఏం లాభం అని ఆ శ్లోకం సూటిగా ప్రశ్నిస్తుందన్నమాట. అంటే మనల్ని మనం ఫోర్స్ చేసుకుని మార్చుకోవడం కన్నా మన నేచర్ ఏంటో అర్థం చేసుకోవడం బెటర్ అంటారా? ఖచ్చితంగా అదే దాని సారాంశం. ఆ శ్లోక విశ్లేషణ వెనుక ఒక చిన్న నేపథ్యం కూడా ఉంది. ఏంటది? ఈ విశ్లేషణ అంతా భగవద్గీత సత్యయోగ డీప్ అనాలిసిస్ అనే ప్రోగ్రాంలో భాగం. ఇది 2020లో భవీన్ సోనాగారులు ప్రారంభించారు. ఓ, ఓకే. వాళ్లు చెప్పిన దాని ప్రకారం దీనికి ప్రేరణ లార్డ్ విష్ణు నుండి వచ్చిన పిలుపు అని వాళ్లు పేర్కొన్నారు. అంటే ఇది ఒక రకంగా వ్యక్తిగత స్వభావ అన్వేషణకు సంబంధించింది. ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మన సహజ స్వభావాన్ని గుర్తించడం అది సరే, కానీ మరి దానికి తగ్గట్టుగా ఈ రోజులో రాణించాలంటే స్కిల్స్ కావాలి కదా. అవును, అక్కడికే వస్తున్నాం. ఈ తాత్విక ఆలోచనకు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ లాగా టెక్ ఎడ్యూహబ్ అనే సంస్థ ఉంది. టెక్ ఎడ్యూహబ్. అవును, టెక్ ఎడ్యూహబ్. వాళ్లు ఉచితంగా ఐటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు. ఉచితంగానా? అవునండి. తమ ప్రకృతికి అంటే సహజమైన ఆసక్తికి తగ్గట్టుగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్లకు ఇదొక మంచి అవకాశం. అంటే ఏ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు? మామూలు కోర్సులేనా లేక కొత్తవి కూడా ఉన్నాయా? రెండూ ఉన్నాయి. ఫౌండేషన్ కోర్సులు అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ లాంటివి ఉన్నాయి. ఇవి చాలా పాపులర్ కదా. అవును. వీటితో పాటు ఇప్పుడు బాగా డిమాండున్న జెన్ ఏఐ అంటే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓ, జెన్ ఏఐ కూడానా? జెన్ ఏఐ, ఏఐ ఏజెంట్స్, డేటా అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, బిజినెస్ అనలిస్ట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలా చాలా స్పెషలైజ్డ్ కోర్సులున్నాయి. అబ్బో, చాలా పెద్ద లిస్టే ఉంది. అంతేకాదు, టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ మీద కూడా ట్రైనింగ్ ఉంది. గ్రేట్. మరి ఈ అవకాశాల గురించి, ఈ కోర్సుల గురించి ఇంకా వివరాలు కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? తప్పకుండా ఆసక్తి ఉన్నవాళ్లు వాళ్ల వెబ్సైట్ చూడొచ్చు. https://techeduhub.com. techeduhub.com. ఓకే. లేదా ఫోన్ చేయాలంటే యుఎస్ఏ నంబర్ +1 929 451 0615. 2945100615. ఇండియా నంబరైతే +91 95509 49947. +95509499947. సరే, ఆ నంబర్లలో సంప్రదించవచ్చు. కాబట్టి మనం చూస్తే ఒకవైపేమో గీత ద్వారా మనల్ని మనం అర్థం చేసుకోవడం, మన ప్రకృతిని తెలుసుకోవడం. అవును. మరోవైపు ఆ ప్రకృతికి తగ్గట్టుగా ఈ ఆధునిక ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన స్కిల్స్ను అది ఉచితంగా నేర్చుకునే అవకాశం టెక్ ఎడు హబ్ ద్వారా. సరిగ్గా చెప్పారు. శ్లోకం చెప్పినట్టు బలవంతంగా మనల్ని మనం అణుచుకోవడం కాకుండా మన సహజమైన ఆసక్తి, మన ప్రవృత్తి ఎటువైపుందో గుర్తించి ఆ దారిలో వళితేనే బహుశా నిజమైన అభివృద్ధి, సంతృప్తి ఉంటాయేమో. కరెక్టే. అంటే ఆసక్తి లేని రంగంలో బలవంతంగా నెట్టుకురావడం కన్నా అవును, దానికన్నా మనకు సరిపోయే రంగంలో నైపుణ్యం సంపాదిస్తే అది వ్యక్తిగత ఎదుగుదలకు చాలా ముఖ్యం కదా. నిజమే. మన సహజ స్వభావాన్ని ఈనాటి అవకాశాలతో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఆలోచించాల్సిన విషయం. మరిన్ని వివరాలు కావాలనుకుంటే ఇందాక చెప్పినట్టు https://techeduhub.com చూడండి. techeduhub.com. అవును. ఈరోజు ఈ ఆసక్తికరమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. techeduhub.com ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు.